చిన్నప్పుడైతే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, మనం ఎవరింటికి వెళ్ళినా సరే, 90స్‌లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసండి. ఇలా ఎక్కడికి వెళ్ళినా నిమ్మరసం, మజ్జిగ ఇలాంటివే కదండీ ఇచ్చేవారు. ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు వచ్చినా సరే చక్కగా ఫ్రిడ్జ్‌లోంచి అయితే కూల్ డ్రింకులు తీసి అయితే ఈజీగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకే అందుబాటులో ఉంటున్నాయి సరిగ్గా. మనకి ఇంటికి వచ్చినా సరే రెడీగా ఉంటున్నాయి అనమాట. అందుకని ఎవరు వచ్చినా మనకైనా సరే ఆరారా తాగుతూ ఉంటున్నాం కదండీ. నోటికి టేస్ట్‌గానే అనిపిస్తుంది. తాగడానికి కూడా బాగుంటుందనేసి అదే ఎక్కువ ఉపయోగిస్తున్నాం. కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంది కదండీ. ఇది అస్సలు కూల్ డ్రింకులు తాగొద్దని ఎంత చెప్పినా సరే పిల్లలతో సైతం దానికే బాగా ఎడిక్ట్ అయిపోయాం. కాబట్టి నాకైతే ఈరోజు లెమన్ జ్యూస్ అయితే గుర్తొచ్చిందండి. ఇదైతే ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరో ఒకరు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కదా, ఇన్విటేషన్ ఇవ్వడానికి కదని. అలా వచ్చిన వాళ్ళకి పాపం ఎండన పడొస్తారు కాబట్టి ఇలాంటివి ఇవ్వడం వల్ల కొంచెం హెల్తీగా ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇదైతే మనం త్వరగానే చేసేయచ్చండి. ఎందుకంటే పంచదార కడగడానికి కొంచెం టైం పడుతుంది అంతే కదా. అందుకనేసి అయితే పంచదార పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే పంచదార సిరప్లా కరగకొట్టేసి అది ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చండి. ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ఈ విధంగా అదొక స్పూన్ ఇదొక స్పూన్ ఇలా కలిపి కొంచెం నిమ్మరసం పిండేసి ఇచ్చేస్తే త్వరగా అయిపోతుంది. హెల్తీగా ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం అనమాట. మన ఇంట్లో కూడా పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేయడం వల్ల చాలా మంచిదండి. డ్రింకులు ఇవ్వడం వల్ల అది మంచిది కాదని తెలుసు కదా. అందుకని ఇలాంటివి అయితే అలవాటు చేసుకోవడం మంచిదనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.